అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కరించుకుంటూ ఈరోజుటి వీడియోని ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది వారాహ్యమ్మ వాగ్దానం. ఈరోజు అమ్మ వాగ్దానంలో ఒక స్ఫూర్తిదాయకమైన, ధైర్యమైన, బలమైన వాగ్దానాన్ని అందిస్తున్నారు. బిడ్డ, నేను ఉన్నాను కదా, ఎందుకు నీ మనసు అంత బలహీనత చెందుతుంది? ఎవరు నీతో ఉన్నా లేకున్నా నీకు తోడుగా ఎల్లప్పుడూ కూడా నీకు అమ్మ తోడుగా ఉంటుందని గట్టిగా నమ్ము తల్లి. నీ మనసుని నిలకడ చేసుకుని ప్రశాంతంగా అమ్మ వాగ్దానాన్ని ఒక్కసారి విను. ఈ అమ్మ ఏం చెబుతుందో అనేది నీకు అర్థమవుతుంది. నీకు ఎలాంటి అవకాశాలు వస్తాయి అంటే నీ కళ్ళారా నువ్వే చూస్తావుగా అంటూ అమ్మ అంటున్నారు. అమ్మ మాట వినబోయే ముందు మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అమ్మ ఆశీర్వాదం మీకు కూడా తప్పకుండా కలుగుతుంది. జ్యోతిష్యంలోనే ఎన్నో సంవత్సరాలుగా అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన ఎంతోమంది జీవితాల్లో ఉన్న సమస్యలకి పరిష్కార మార్గం అనేది చూపించిన గొప్ప సిద్ధాంతి. వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెబుతారు. ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మేము చెప్పించుకొని మాకు నమ్మకం కుదిరితేనే మీకు చెప్పడం జరుగుతుంది. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. 24 గంటల్లోనే మీ యొక్క సమస్య ఏదైనా సరే చక్కగా పరిష్కారం అనేది దొరుకుతుంది. గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 96575717. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణము, మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్న సమస్య ఏదైనా సరే మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారానే 24 గంటల్లో మీకున్న సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువుగారు వశీకరణలో స్పెషలిస్ట్ కూడా. తప్పకుండా నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. తల్లి, నేను చెబుతున్నాను కదా, నీ వెంట నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉంటానని. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు చేజార్చుకున్న అవకాశాలన్నింటినీ నీ ముందు పెడతాను. నీ కోసం నేను 100 కాదు, 1000 కాదు, ఎన్ని అవకాశాలైనా అందిస్తాను. ముందు నీ మనసుని బలంగా, దృఢంగా చేసుకొని నీ మనసు చెప్పేది విను. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీ మనస్సాక్షిని నమ్ముకో. అప్పుడే ఆ క్షణమే ఏది సరైనదో, ఏది నీకు ఇష్టమైనదో అనేది నీకు బాగా తెలుస్తుంది. తల్లి, పడిపోతే లేవాలి. జీవితంలో కష్టాలు, అపజయాలు సహజమైనవే. పడిపోయినంత మాత్రాన ఆగిపోకూడదు. దుమ్ము దులుపుకొని ముందు కంటే గట్టిగా నిలబడాలి. నీ ప్రయత్నం గొప్పదైతే ఫలితం దానంతట అదే వస్తుంది. చేజారిపోయిన అవకాశాలన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు కింద పడిన సమయంలో అందరూ నిన్ను చూసి నవ్వారని అక్కడే కూర్చుంటే ఆ నవ్వులు ఆగిపోతాయా? కింద పడిపోయిన నీకు చేయి అందించి నిన్ను పైకి లేపి నీకు ధైర్యం చూపిస్తాయా? మనసులో ఉన్న బాధని, భారాన్ని అణిచివేయి. నీ ధైర్యం చూపించి ముందుకు సాగు. నవ్వుతూ ఉండు. ఎంతటి బాధలు, కష్టాలు నిన్ను బాధిస్తున్నా కూడా నువ్వు మాత్రం నవ్వుని మర్చిపోవద్దు. నీ నవ్వులోనే చాలా శక్తి ఉంది. అది నీకు, నీ చుట్టూ ఉన్న వారికి కూడా ధైర్యాన్ని ఇస్తుంది. ఒక్క అడుగు ముందుకు వేసి చూడు. నీ ముందు ఉన్న లక్ష్యము పెద్దదే కావచ్చు, కానీ దాన్ని చూసి అస్సలు భయపడవద్దు. ఈరోజు నువ్వు చేయగలిగే ఒక చిన్న పని ఏంటో చూడు. మొదటి అడుగు వేస్తేనే కదా మిగతా దారి దానంతటా అదే కనపడుతుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా ఓటమి లేని గెలుపు పొందలేరు. ప్రతి ఓటమి కూడా ఒక ప్రత్యేకమైన పాఠంగా నిలుస్తుంది. అదే నీ ముందు ఒక గట్టి, దృఢమైన సారథిగా నిలుస్తుంది. మనసులందరూ కూడా ఒకటిగా ఉంటారు, కానీ వారి మనసులు ఒకేలాగా ఉండవు కదా. నీలాంటి వారు మరొకరు లేరు. నీ బలం, నీ టాలెంటు వేరే ఎవరికీ కూడా ఉండవు. నువ్వు నువ్వుగా ఉండు. నిన్ను నువ్వు ప్రేమించుకో. ఎవరో నిన్ను ఏదో అన్నారని, నవ్వారని, హేళన చేశారని ఏ తప్పు చేయని నువ్వు నిన్ను నిందించుకోకు. నిందలకు, అపవాదులకు బందీవి కాకు. దేనినైనా ఎదిరించి నిలబడే శక్తి నీలో ఉంటుందని గుర్తించు. నీ నుంచి నేను పిరికితనం అనేది కోరుకోవటం లేదు. ఈ శక్తి స్వరూపిణి అయిన ఈ తల్లిని పూజించి నమ్మేవారు ధైర్యంతో ఉండాలి. మరొకరికి నువ్వే ఆసరాగా నిలవాలి. నా మీద నీకు ఉన్న నమ్మకాన్ని నిర్ధారణ చేసుకో తల్లి. నమ్మకాన్ని శాశ్వతం చేసుకో. నేను నీ చెయ్యి వదలను. నీ నమ్మకాన్ని వృధా కానివ్వను. నీ మనసు వెన్న లాంటిది తల్లి. మృదువైన నీ హృదయంతో ఎవరి బాధను చూసి తట్టుకోలేవు, సహించలేవు.
చెలించిపోతావు. ఎవరి కోసమో ఏదో చేయబోయి నీకు నువ్వు సమస్యలని కొని తెచ్చుకుంటున్నావు. నీ మంచి మనసుకు ఈ అమ్మ ఎలాంటి ఆపద రానివ్వదు తల్లి. నా బంగారు బిడ్డవు కదా, నా మాట విని నీ లక్ష్యాన్ని గుర్తించు. ఈ తల్లి నీకు తోడుగా ఉంటాను. నువ్వు కష్టాల్లో ఉంటే వదులుతానా? ఎంత దూరమైనా నీకోసం వస్తాను. కాబట్టి కొంచెం సహనంగా ఉండు. నీకోసం అంటూ కొన్ని రోజులు రాసిపెట్టి ఉంటాయి. అవి వచ్చేంత వరకు ఓపికగా ఉండు. ఈ తల్లి సందేశం నీకు అర్థమైంది కదా తల్లి? అయితే ఈ అమ్మ మాట మీద నమ్మకం ఉంచి నమ్మకాన్ని సడలిపోనివ్వకు. ఇక మీదట నువ్వు ఎదురు చూసే వాటిని, నీ కోరికలను, గెలుపుని అన్నింటినీ కూడా నీకు చక్కబెడతాను. ఇకపైన నువ్వు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకు. అన్నీ నా తల్లి సమకూరుస్తుంది అని నిశ్చింతగా ఉండు. అన్నీ వాటంతట అవే చేరుతాయి. నీ సమస్యలన్నిటికీ కూడా ఒక చక్కని దారి వేస్తాను. నువ్వు నన్ను కోరిన ఒక తీయటి కబురు నీకు అందచేయబోతున్నాను. అది విన్నాక నువ్వు ఎగిరి గంతేస్తావు. ఈ వారాహి అమ్మ మాటలు విన్నాక మనసులో ధైర్యం వచ్చింది కదా, ఆ ధైర్యాన్ని అలాగే నిలుపుకో. ఇకపై దేని గురించి కూడా ఆలోచించకు. ఈ శక్తి స్వరూపిణి అయిన ఈ వారాహి తల్లి నీకు అండగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు? ఈ తల్లి ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. ఇక నుంచి నీ మనసులో ఉన్న బలహీనత అనేది తీసేసి ధైర్యంగా ఉండు తల్లి. ఈరోజు అమ్మవారి వాగ్దానం విన్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.